సో టీజీపీఎస్సీ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో 3rd చాప్టర్లో మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతున్నాం. క్వశ్చన్ ఏంటి? ఓయమ్మ ఏందయ్యా ఇది 4 నువ్వేంది అన్ని క్వశ్చన్లు 4 లైన్లు ఇస్తున్నావు? ఎందుకంటే ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫర్ ద వర్స్ట్ కేస్ సినారియో, అంటే వరస్ట్ కేస్లో మనకు ఎటువంటి క్వశ్చన్స్ అడగచ్చు అనే దాని మీద నేను ఈ క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేస్తున్నాను. మీరు క్వశ్చన్ చూడండి, ప్రతి క్వశ్చన్లో కూడా 3 సబ్ పార్ట్స్ లేదా 2 సబ్ పార్ట్స్, ఒక్కోసారి ఒకటే కంప్లీట్ క్వశ్చన్ లాగా ఉంటుంది. సో హౌ హ్యాస్ తెలంగాణస్ ప్రజాపాలనా ప్రోగ్రామ్ కాంట్రిబ్యూటెడ్ టు ద వెల్ఫేర్ ఆఫ్ ద షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, అంటే ఇది ఇంకా స్పెసిఫిక్ క్వశ్చన్. ఇందాక అడిగిన క్వశ్చన్లో ఒక పారాగ్రాఫ్ గురించి ఉంటే ఇందులో కంప్లీట్ క్వశ్చన్ దాని గురించి ఉందన్నమాట. మైనారిటీ కమ్యూనిటీస్ అండ్ వాట్ ఆర్ ద కీ అవుట్కమ్స్ ఆఫ్ దిస్ ఇనిషియేటివ్స్ ఇన్ ఎన్హాన్సింగ్ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ దిస్ గ్రూప్స్. అంటే ఈ ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారు తెచ్చిన ప్రజాపాలన గవర్నమెంట్ ఏదైతే ఉందో ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనారిటీలకి ఎటువంటి ఉపయోగం ఇచ్చింది, వాళ్ళ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్లో ఎటువంటి తోడ్పాటును ఇచ్చింది, ఇది క్వశ్చన్ అనమాట. సో ప్రజాపాలన యొక్క ఆబ్జెక్టివ్స్ రాశాను, అంటే ఫస్ట్ పారాగ్రాఫ్లో ఆబ్జెక్టివ్స్ రాశాను. ఇక్కడ నేను మొత్తం మీకు ఎకానమీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఆన్సర్ ఎలా రాయాలి, రాసిన ఆన్సర్ని మీకు చదివి ఎలా రాయాలి, ఏం పాయింట్స్ రాయాలి, ఏం పాయింట్స్ రాయకూడదు అనేదే ఇక్కడ మెయిన్ డిస్కషన్. అదేంటి సార్ ప్రతి ఒక్క లైన్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ప్రతి ఒక్క లైన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కాదమ్మా నేను ఇక్కడ అన్నది, టు హెల్ప్ యూ, టు గైడ్ యూ వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. ఓకే, మనకు టైం కూడా తక్కువ ఉంది. సో ఈ ఆన్సర్స్ని ఫాస్ట్గా చదివేసేసి మన మెటీరియల్ డౌన్లోడ్ చేసుకుని యాప్లో ఉంటుంది, గ్రూప్స్ గురూజీ యాప్లో, కింద లింక్లో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్లో కూడా ఉంటుంది, ఫాస్ట్గా చేసేసేయండి. సో తెలంగాణ గవర్నమెంట్ లాంచ్డ్ ప్రజాపాలన ప్రోగ్రామ్ టు ఇంప్లిమెంట్ ద పీపుల్ సెంట్రిక్ గవర్నెన్స్. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. సో వీఆర్ నాట్ గోయింగ్ టువర్డ్స్ క్యాపిటలిస్టిక్ సెంట్రిక్ ఆర్ గవర్నెన్స్ సెంట్రిక్ అప్రోచ్, బట్ పీపుల్ సెంట్రిక్ అప్రోచ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. పాత గవర్నమెంట్లో అన్ని మంచి పనులు చేసినా ఆ పీపుల్ సెంట్రిక్ గవర్నెన్స్ అనేది లేదు కాబట్టే పోయింది. సో అక్కడ ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ పీపుల్ సెంట్రిక్ గవర్నెన్స్ కావాలి, అంతేగాని ఏది పడితే అది నేను దొర, నేను తోపు, నేను అందరికీ అన్నని అంటే కుదరదు. పీపుల్ సెంట్రిక్ గవర్నమెంట్ ఈస్ వెరీ మచ్ దట్ ఈస్ రిక్వైర్డ్ బై ఎన్షూరింగ్. ఏం కావాలంట? ఫేస్డ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ. ఆ మొత్తం పైసలు తీసుకోండి, నీకు ఎన్ని 1000 రూపాయలు, నీకు 1000 రూపాయలు, నీకు 1000 రూపాయలు, 2000, 5000 ఇవ్వడం కాదు, ఇది ఇవ్వడం కాదు కదా, అది ఇవ్వడానికి బటన్ నొక్కడానికి ఎందుకు ఇంటికి పో. సో దిస్ ఈజ్ నాట్ ఏ స్కీమ్ ఫర్ ప్రెసింగ్ బటన్స్, దిస్ ఈజ్ ఎ స్కీమ్ టు ఇంప్లిమెంట్ ద సోషల్ సెక్యూరిటీ ఇన్ అ ఫేస్డ్ మేనర్, దట్ ఈస్ వేర్ దట్ ఈస్ రిక్వైర్డ్. ఎవరికి ఎప్పుడు ఎలా అవసరం ఉందో దానికి తగ్గట్టుగా వాడికి ఆ డబ్బులు ఇవ్వడానికి గవర్నమెంట్ ఉంది, కానీ మొత్తం డబ్బులు ఇవ్వడానికి కదా. ఇట్స్ అ ఫేస్డ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద సోషల్ సెక్యూరిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వైల్ యు ఆర్ రైటింగ్ యువర్ ఆన్సర్, ప్లీజ్ మేక్ షూర్ దట్ దీస్ పాయింట్స్ ఆర్ డెఫినెట్లీ రిఫ్లెక్టెడ్ ఇన్ యువర్ ఆన్సర్, బికాస్ దీస్ ఆర్ డైరెక్ట్లీ టేకెన్ ఫ్రమ్ ద ఎకనామిక్ సర్వే. అదేంది ఎకనామిక్ సర్వే అంటావు? తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ కదా, అదేరా బాబు. ఇండియాలో అయితే ఎకనామిక్ సర్వే అంటాం, తెలంగాణలో అయితే సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అంటాం, అంతకుమించి ఏమీ లేదు అక్కడ. ఓకేనా? డిస్ట్రిక్ట్ మానిటరింగ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్లు ఉండరు, అపాయింటెడ్ యాజ్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్స్. ఏం చేస్తారు వీళ్ళు? రివ్యూ చేస్తారు, సినిమా రివ్యూలు కాదు, పాలసీ రివ్యూలు. మానిటర్స్ చేస్తారు, చెక్ చేస్తారు. ఇంప్లిమెంటేషన్ అయితే ప్రజాపాలన యాక్టివిటీస్ అక్రాస్ డిస్ట్రిక్ట్. ఒక్కో డిస్ట్రిక్ట్కి ఒక్కో మంత్రి ఉంటారు, కొన్ని జిల్లాలకి 2 మంత్రులు కూడా ఉన్నారు, ఇన్ఛార్జ్ మంత్రులు అంటారు, రకరకాల పేర్లు ఉన్నాయిలేండి. ఇప్పుడు ఆ గొడవ ఎంత మనకి ఎందుకు. సో కంబైన్ డిస్ట్రిక్ట్లు తీసుకోండి, విడిపోయిన 33 జిల్లాలు తీసుకోండి, ఏ జిల్లా అయినా తీసుకోండి. ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నాను, ప్రతి జిల్లాకి ఒక మినిస్టర్ ఉంటాడు, ఆ మినిస్టర్ సీఎంకి డైరెక్ట్గా రెస్పాన్సిబుల్ ఉంటాడు. ఆ డిస్ట్రిక్ట్లో ప్రజాపాలన ఎలా జరుగుతుందో ఆ మినిస్టర్ రెస్పాన్సిబుల్ తీసుకుంటాడు. ఐఏఎస్ ఆఫీసర్లు కానీ, ఐపీఎస్ ఆఫీసర్లు కానీ, వాడబ్బా ఎవడైనా కానీ. సో వాళ్ళందరూ కూడా సీఎంకి కనెక్ట్ అయిపోయి ఉంటారు. ప్రజలు సీఎంకి డైరెక్ట్గా కనెక్ట్ అవ్వడానికి ఈ ప్రజాపాలన స్కీమ్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఓకేనా? అప్లికేషన్ కలెక్షను ఎప్పటి నుంచి అంట? డిసెంబర్ 28, 2023 నుంచి జనవరి 6, 2024 వరకు ఈ ప్రోగ్రాంలో 1.28 crore అప్లికేషన్స్, 5 మేజర్ స్కీమ్స్, మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, చేయూత, ఈ అన్ని స్కీమ్ల నుంచి తీసుకొని వీళ్ళకి అంటే మరి ఆ జైలు పెట్టుకోవాలి కదా. అయ్యా చూడండి అయ్యా, నాకు కష్టాలు ఉన్నాయి, గవర్నమెంట్ నేను ఈ ట్యాక్స్ కడుతున్నాను. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఏ పేదవాడైనా సరే ఇంకోసారి అయ్యా అని అడుక్కోవద్దు. అరే నువ్వు కట్టే సబ్బు, నువ్వు వాడుకునే సబ్బు, నువ్వు వాడే లైటు, నువ్వు వాడే ఫోను, వీటన్నిటికీ జిఎస్టీలకు ఎవడు కడుతున్నాడు? నువ్వే కదా కట్టేది, ఎంఆర్పి నువ్వే కదా కట్టేది. మరి గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతున్నప్పుడు అయ్యా అని అడుక్కుంటావు ఎందుకు? అడుక్కోవద్దు. ఏ సర్వెంట్, డూ ఇట్ ఫర్ మీ. అరే నా కోసం పనిచేసే ఒక మంత్రి నాకు ఈ పని చేసి పెట్టు అని ధైర్యంగా అన్న రోజే మనకు నిజమైన డెమోక్రసీ వస్తుంది, నిజమైన స్వరాజ్యం అప్పుడు వస్తుంది అని నేను చెప్తున్నాను. ఓకేనా? గాంధీ గారు చెప్పలేదు. Out of these 1.9 crore applications are submitted for the 5 figurates. ఆ 5 స్కీమ్లకి ఇచ్చారనమాట. డేటా మేనేజ్మెంట్,
ఆల్ అప్లికేషన్స్ వర్ కంప్యూటరైజ్డ్ అండ్ అప్లోడెడ్ టు ద ప్రజాపాలన వెబ్ పోర్టల్ విత్ లైన్ డిపార్ట్మెంట్ రెస్పాన్సిబుల్ ఫర్ ద స్కీమ్. అంతా కూడా డిజిటలైజేషన్ చేశారనమాట. అదేంది సార్ మీరు ఎస్సీ ఎస్టీల గురించి చెప్తా అని చెప్పారు, ఇదంతా చెప్తున్నారంటే బాబు ఇక్కడ ఎస్సీ ఎస్టీల బెనిఫిట్స్ కాదు, క్వశ్చన్ ఎలా అడిగారో అర్థం చేసుకోండి. ప్రజా పాలన ప్రోగ్రాము వెల్ఫేర్ ఆఫ్ ద షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్స్కి ఎలా ఉంది అంటే ఎస్సీలకు ఎంత ఇచ్చారు, ఎస్టీలకు ఎంత ఇచ్చారు, బీసీలకు ఎంత ఇచ్చారు, మైనార్టీలకు ఎంత ఇచ్చారు, ఇది కాదు రాయాల్సింది. దీనికి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ రాయాలి, మన స్కీమ్ ఏంటి, స్కీమ్ ప్రజలకు ఎలా ఉపయోగపడుతుంది, ఎలా చేసింది, ఎప్పుడు చేసింది, ఇవన్నీ కూడా మీరు రాయకుండా డైరెక్ట్గా దూకేశారనుకోండి, నో దట్ వోంట్ బీ గుడ్ అనమాట. ఇప్పుడు సేవా కేంద్రాలు టోటల్ ఆఫ్ 956 ప్రజా సేవా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఎస్టాబ్లిష్డ్ రోడ్స్, ఇది by July 10, 2024 7.14 lakh out of 42 lakh applications are required corrections. ఇవన్నీ కూడా చిన్న డేటా అంతే. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఫ్రేమ్వర్క్ ద గవర్నమెంట్ హ్యాస్ అంటే వెల్ఫేర్ ఆఫ్ ద ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ మైనారిటీస్కి సంబంధించినట్టుగా ఆన్సర్లో ఏం అడిగాడో మనం వాటి గురించి రాస్తాం. ఫ్రేమ్వర్క్ ఏంటంటే ద గవర్నమెంట్ హెస్ ఎస్టాబ్లిష్డ్ కాంప్రహెన్సివ్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ద వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ డిజైన్ టు అప్లిఫ్ట్ ద మార్జినైజ్డ్ కమ్యూనిటీస్. ఈ కమ్యూనిటీస్ని పైకి తీసుకురావడానికి గవర్నమెంట్ కృషి చేస్తుందో లేదా అనేది నెక్స్ట్ గవర్నమెంట్ అంటే నెక్స్ట్ ఎలక్షన్స్ తెలుస్తుంది. కానీ ఇప్పుడు మనకి ఏం తెలుస్తుంది చెప్పండి. సో ప్రతి గవర్నమెంట్ ఉంటుంది మేము చేస్తామని. ఈజ్ ఇట్ రియల్లీ దే ఆర్ డూయింగ్? నాకు తెలియదు. ఓకేనా, నేను కామెంట్ చేయను. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ ఎస్సీ ఎస్టీలకి ఎస్డిఎఫ్లు అంటే స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్లు అనేది కొత్తగా తయారు చేసింది. షెడ్యూల్డ్ క్యాస్ట్ అయితేనేమి, షెడ్యూల్డ్ ట్రైబ్స్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ యాక్ట్ 2017 ప్రకారము ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో దానికి కావాల్సిన ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సోషల్ పాయింట్ ఆఫ్ వ్యూలో సపరేట్ ఫండ్ ఒకటి తయారు చేసింది. అందులోనూ 2022-24లో చూసుకున్నట్లయితే 23-24 చూసుకున్నట్లయితే ఎస్సీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ వేర్ అలొకేటెడ్ 36,000 కోట్లు. ఓకేనా, 14,000 కోట్లేమో స్పెండ్ ఎస్సీ డెవలప్మెంట్కి, రైట్. ఇది నెక్స్ట్ ఎస్టీలకు అయితే రిసీవ్డ్ 15,000 crores విత్ 10,000 crores స్పెండ్ ఎస్టీ డెవలప్మెంట్. సో డెవలప్మెంట్ కొన్ని ఉంటాయి, డైరెక్ట్గా బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ కొన్ని ఉంటాయి, అలాగే డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి వాళ్ళ కోసం ఉంటాయి, అలాగే మన క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఉంటాయి. అలా అన్నీ గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి అట్లీస్ట్ ఇదిగో ఈ 2 పేరాగ్రాఫ్లు అంటే 2 పాయింట్స్ పక్కాగా గుర్తుపెట్టుకోండి. ఈ 2 స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఈ ఆన్సర్లు మళ్ళీ వింటూ ఉండండి లేదా చదువుతూ ఉండండి. కళ్యాణ్ లక్ష్మి గురించి అంటే కళ్యాణ్ లక్ష్మి క్వశ్చన్లు అడిగినా అంటే చూడండి ఎలా చేశానంటే ఎస్సీలకి అన్ని హెల్ప్ చేస్తుంది అంటే అసలు దానికన్నా ముందు అసలు ఈ ప్రోగ్రామ్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తుందో చెప్పాను. అలాగా ఒక్కొక్క స్కీమ్ని తీసుకొని ప్రజాపాలనలో ఒక్కొక్క స్కీమ్ని తీసుకొని ఆ స్కీమ్ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఈబీఎస్ వాళ్ళకి మనందరికి ఎలా యూజ్ అవుతుంది అనేది కూడా నేను చెప్తున్నాను. అక్కడ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ 1,16,000 రూపాయలు. ఓకే, ఇక్కడ కూడా గవర్నమెంట్కి 116 రూపాయలు సెంటిమెంట్గా పెట్టుకుందామో. ఇట్స్ ప్రొవైడెడ్ టు అన్మ్యారీడ్ గర్ల్స్ అబౌవ్ 18 years ఫ్రమ్ ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ అండ్ మైనారిటీ కమ్యూనిటీస్ ఎట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్. మంచి పని. కానీ నాకు ఒకటి అడుగుతాను, మ్యారేజ్ ఇప్పుడు చాలామంది కామెంట్ చేస్తుంటారు, ఎందుకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి, వాడెవడో పెళ్లి చేసుకున్నాడు, ఆమె ఎవరో పెళ్లి చేసుకుంది, డబ్బులు ఎందుకు ఇవ్వాలి? అరే బాబు మనది ఇండియా రా బాబు, ఇక్కడ ఒక్కసారి పెళ్లి చేసుకుంటాం. ఈ వెస్టర్న్ కంట్రీస్లో అనుకో ఐ లైక్ యూ, యూ లైక్ మీ, కమ్ లెట్స్ గో, ఇంతే. ఇట్లా ఉంటుంది కదా. అక్కడ మ్యారేజెస్ మల్టిపుల్ టైమ్స్ జరుగుతుంటాయి. ఈవెన్ ఆఫ్టర్ 10 years బోర్ కొట్టి వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇండియాలో అలా కాదు కదా. నష్టమైనా కష్టమైనా మనం భరించాలి, అడ్జస్ట్ అవ్వాలి. అఫ్ కోర్స్ మీరు నిజంగా అడ్జస్ట్ అవుతారు నాకు తెలియదు, బట్ అడ్జస్ట్ అవ్వాలి, డెవలప్ అవ్వాలి. దట్ ఈస్ హౌ అవర్ వాల్యూస్ అండ్ సిస్టమ్స్ ఈస్. సో అలా పెళ్ళి ఒకసారే వస్తుంది కాబట్టి జీవితంలో ఖర్చు పెట్టుకోండి, తప్పే ఉంది. గవర్నమెంట్ హెల్ప్ చేసినప్పుడు తీసుకోండి. ఎవరైనా కానీ నేనైనా మీరైనా తీసుకుందాం, తప్పేం లేదు కదా. అంటే ఎందుకు వస్తుందంటే ఈ డౌట్, పెళ్ళిళ్ళకి గవర్నమెంట్ ఎందుకు ఇవ్వాలి, నీ ఎంజాయ్మెంట్కి నీ షో ఆఫ్ చూపించుకోవడానికి గవర్నమెంట్ ఎందుకు డబ్బులు ఇవ్వాలంటే బాబు పెళ్ళి లైఫ్లో ఒక ఇంపార్టెంట్ థింగ్, ఒకసారి వస్తుంది కాబట్టి దానికి గవర్నమెంట్ హెల్ప్ చేసిన తప్పు లేదు. ఓకేనా. అదే 2023-24లో 236.7 crores డిస్పర్స్డ్ టు 23,000 ఎస్సీ ఫ్యామిలీస్కి అలాగే 177 crores 17,000 ఎస్టీ ఫ్యామిలీస్కి 831 కోట్లు 83,000 బీసీ ఈడబ్ల్యూఎస్ ఫ్యామిలీస్కి అలాగే 419 కోట్లు 41,000 మైనారిటీ ఫ్యామిలీస్కి డిస్ట్రిబ్యూట్ చేశారు. ఓయమ్మా, నాకు వచ్చిన డౌట్, గవర్నమెంట్ వచ్చింది 2023 డిసెంబర్లో కదా, అప్పుడు ఇన్ని చేశారా అంటే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి ఈ ఫైనాన్షియల్ ఇయర్ వరకు. ఎకనామిక్ సర్వే అనేది రేవంత్ రెడ్డి కేసీఆర్ రాసింది కాదు కదా, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ప్లానింగ్ వీళ్ళందరూ కూర్చొని రాసింది.
ఓకేనా. ఎడ్యుకేషనల్ సపోర్ట్, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అని మనకు TGS వైడ్స్ అని ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏం చేస్తారు వీళ్ళు 248 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రన్ చేస్తున్నారు. గ్రేడ్ 5 నుంచి గ్రేడ్ 12 వరకు హైయర్ ఎడ్యుకేషన్. స్టూడెంట్ పాపులేషన్ అవుతుంది 152,000 స్టూడెంట్ పాపులేషన్ ఉందన్నమాట. దాంతోపాటు మీరు బాగా గమనించండి, తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అనమాట. ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో ఈ ట్రైబల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో 165 ఇన్స్టిట్యూషన్స్ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ విత్ నియర్లీ 77,440. ఎంతమంది ఎన్రోల్ అయ్యారో చూడండి. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ది స్కీమ్ వాజ్ ఏ హైలీ సక్సెస్ఫుల్. మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ 327 స్కూల్స్. అట్లీస్ట్ మీరు సార్ ఏది సార్ ఇన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాల్సి అంటే కనీసం ఇవి గుర్తుపెట్టుకోండి, హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకోండి. తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ మీరు మొత్తం గుర్తుపెట్టుకోమని చెప్పట్లేదు కదా, అట్లీస్ట్ ఇవి గుర్తుపెట్టుకోండి. కన్క్లూజన్లో ప్రజాపాలన బాగా పనిచేస్తుంది, ఇప్పటివరకు బాగా చేసింది. SC ST BCలకి మైనారిటీలకి క్వశ్చన్లు అడిగాడు కదా, సో వాళ్ళందరికీ మంచిగా హెల్ప్ చేస్తుంది. వాళ్ళకి కావాల్సిన ఎకనామిక్ ఆపర్చునిటీస్ని ఇస్తుంది, సోషల్ జస్టిస్ని ఇస్తుంది, అలాగే మనకు జెండర్ న్యూట్రాలిటీని తయారు చేస్తుంది, అండ్ కాన్స్టిట్యూషన్ కావాల్సిన వాల్యూస్ని ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇండైరెక్ట్గా ఈక్వాలిటీని ప్రొవైడ్ చేస్తుంది, ఈక్విటీని ప్రొవైడ్ చేస్తుంది, రిచ్ అండ్ పూర్ డెవలప్మెంట్ని, రిచ్ అండ్ పూర్ మధ్యలో ఉన్న గ్యాప్ని ఫిల్ చేస్తుంది. ఇలా మీరు పోగొడుతూ కన్క్లూజన్ రాయాలన్నమాట. ఓకేనా. సార్ మరి తిడుతూ రాయకూడదా, నాకు నచ్చదు సార్, రేవంత్ రెడ్డి నాకు నచ్చదు సార్, కాంగ్రెస్ నాకు నచ్చదు సార్, నేను BRS ఫ్యాను, నేను BJP ఫ్యాను, ఇట్లాంటివన్నీ ఎగ్జామ్లో కుదరాయి. ఎగ్జామ్ బయట నువ్వు BJP BRS ఫ్యాన్ MIM ఫ్యాన్ అనుకో, ఎగ్జామ్కి వెళ్ళిన ఆ 3 గంటలు యాక్టింగ్ చెయ్యి. ఓకేనా, యాక్టింగ్ చెయ్యి. నీకు నచ్చకపోతే, నచ్చితే పొగడద్దు. నాకు నచ్చితే ఇంకా మా రేవంత్ అన్న తోపు, మా రేవంత్ అన్న తురుము, మా కాంగ్రెస్ తోపు ఇలా రాయొద్దు. నచ్చకపోతే దిస్ గవర్నమెంట్ ఈజ్ బ్యాడ్, దిస్ గవర్నమెంట్ ఈజ్ ఇలా రాయొద్దు. బీ అబౌవ్ న్యూట్రల్గా రాయొద్దు, కంప్లీట్ ఎక్స్ట్రీమ్లో రాయొద్దు. అబౌవ్ న్యూట్రల్, గవర్నమెంట్ని పొగుడుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ చెడ్డ పనులు ఏం చేయట్లేదు కదా, ఇట్ ఈస్ డూయింగ్ వాట్ ఎవర్ ఇట్ కెన్, తన పరిధిలో ఉన్న మంచి పనులు చేస్తుంది. సో ఎంత చేయగలవో, ఎంత రాయగలవో అంత రాయి. ఓకేనా. దిస్ ఈజ్ సెకండ్ క్వశ్చన్ ఇన్ ద సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 3rd చాప్టర్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా.